తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి మరో 10 మందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఈరోజు తేదీ 27/2024, వారం శనివారం, తిథి చతుర్దశి, తత్కాల పౌర్ణమి, నక్షత్రం మూలా నక్షత్రం, తత్కాల పూర్వాషాఢ నక్షత్రం. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషముల వరకు, యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషముల నుండి 3 గంటల వరకు. అలాగే దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 30 నిమిషముల నుండి 7 గంటల 35 నిమిషముల వరకు. శుభగడియలు ఉదయం 11 గంటల నుండి 11 గంటల 45 నిమిషముల వరకు. అదేవిధంగా ఈ యమగండం సమయంలో ఎవరు కూడా ఎటువంటి ప్రయాణాదులు కానీ అలాగే నూతన కార్యకలాపాలు కానీ ప్రారంభించకుండా ఉండడం ద్వారా ఆ యమగండాన్ని మనం జయించిన వారిని అవుతాం. అదేవిధంగా వీడియో చివరి వరకు మీరు చూసినట్లయితే మీకు ఒక చిన్న శ్లోకాన్ని చెబుతాను. ఆ శ్లోకాన్ని ఈరోజు పఠించడం ద్వారా మీ యొక్క ఆర్థికపరమైన ఆరోగ్యపరమైన సమస్యలు తొలగుతాయి. ధనుస్సు రాశి వారికి ఈరోజు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండుటకు సూచనలు కలవు. అలాగే గురుడు 6వ స్థానంలో, చతుర్థంలో రాహువు, అదేవిధంగా అష్టమంలో రవి, శుక్ర, బుధ గ్రహాలు ఉండడం వలన ఈ రాశి వారికి ఆరోగ్య పరిస్థితి అంత అనుకూలంగా ఉండదు. అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేనప్పటికీ ఆరోగ్యపరంగా మానసికంగా చాలా ఆందోళనగా ఉండుటకు సూచనలు కలవు. అలాగే ఈ ధనుస్సు రాశి వారు ప్రత్యేకించి శనివారం నాడు అనగా ఈరోజు ఉదయం 7 గంటల 30 నిమిషముల నుండి 8 గంటల 30 నిమిషముల లోపల మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయాల్లో శనిగ్రహానికి యథాశక్తి ప్రదక్షిణలు చేసినట్లయితే, అదేవిధంగా నల్ల నువ్వులు బెల్లం కలిపిన ఉండలు తయారు చేసి ఆవుకి కానీ లేదా కాకులకు కానీ తినిపించినట్లయితే ఆరోగ్యపరమైన ఇబ్బందులకి సరైనటువంటి ఔషధంగా పనిచేస్తుంది. ఇదే విధంగా ఈ ధనుస్సు రాశి వారు ప్రత్యేకించి ఈరోజు నల్లని వస్త్రములు కానీ ధరించకూడదు. ప్రతి ఒక్కరూ అనుకుంటారు శనివారం నల్లని వస్త్రం ధరిస్తే మంచిదని. నల్లని వస్త్రం శనివారం నాడు ధరించకూడదు. అలా ధరించడం వలన శారీరకమైనటువంటి సమస్యలు, అనవసరమైనటువంటి గొడవలు, శత్రుబాధలు ఇవన్నీ కూడా ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కావున శనివారం నాడు అనగా ఈరోజు ఎవరు కూడా నల్లని వస్త్రాలను కానీ ధరించవద్దు. అలాగే విద్యార్థులకు కూడా దగ్గరలో ఉండేటువంటి నవగ్రహాల ఆలయంలో యథాశక్తి ప్రదక్షిణలు చేసి నల్ల నువ్వుల నూనె దీపం వెలిగించినట్లయితే మందబుద్ధి అనగా మతిమరుపు తొలగి చక్కని విద్యావంతులు అవుతారు. ముందుగా చెప్పిన విధంగా ఈ శ్లోకాన్ని పఠించినట్లయితే సంతోషకరమైనటువంటి ఆరోగ్యాన్ని, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని తొలగి సుఖ జీవనాన్ని గడుపుతారు. ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా గమనించి విని మీరు ఇంట్లో పారాయణ చేసుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుంది. ఈ శ్లోకం చెబుతాను, జాగ్రత్తగా గమనించండి. నీలాంజన సమాభాసం
రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం. మరొకసారి ఈ శ్లోకాన్ని గమనించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం. స్వస్తి.